హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే చాలా క్రిస్పీగా ఉండే చకోడీలని సింపుల్ వేలో ఎక్కువ పని లేకుండా కొద్ది టైంలోనే మనమైతే చకోడీలని చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ని మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఎలా చేస్తున్నామనేది. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి చక్కగా స్నాక్స్ కింద మనం ఈ చకోడీలని చేసి పెడితే డైలీ వాళ్ళు మంచిగా తింటూ ఉంటారు. సో ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 1 గ్లాస్ మైదా పిండిని తీసుకుంటున్నానండి. మీరు ఏ గ్లాస్తో అయితే మైదా పిండి తీసుకుంటున్నారో అదే గ్లాస్ని కొలతగా పెట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మీరు పిండిని ఏ కప్తో తీసుకుంటున్నారో ఆరెల్స్ ఏ గ్లాస్తో తీసుకుంటున్నారో పిండంతా ఇలా మీరు టైట్గా ప్రెస్ చేయండి. మధ్యలో ఎటువంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఎగ్జాక్ట్గా నేనైతే 1 గ్లాస్ మైదా పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న పిండిలోకి మనమైతే ఫస్ట్ అలా పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మనము పిండి వేసామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక బటర్ క్యూబ్ని వేసాను. ఈ బటర్ వేయడం వల్ల మనకి చెగోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదొక టిప్ అన్నమాట. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను. ఈ నీళ్ళు అనేవి మనం మంచిగా మరగనివ్వాలి. అదేవిధంగా నేను ఇక్కడ వాము వేసుకున్నాను, ఒక 1 స్పూన్. మనము చెగోడీలు తినేటప్పుడు వాము మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం నేనైతే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మనము మరగనివ్వాలి. వాటర్లోకి ఆ వాము ఫ్లేవర్ అనేది మంచిగా దిగాలండి. చూస్తున్నారు కదా, వాటర్ మంచిగా ఇలా బాయిల్ అవ్వాలి. ఒక 5-6 నిమిషాల వరకు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. ఈ టైంలో మనమైతే మైదా పిండిని ఆల్రెడీ మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, మైదా పిండిని వేసేసుకోవాలి. పిండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయిని పక్కన పెట్టేసుకొని మీరు గరిటెతోటి ఒకసారి పిండంతా కలిపేసుకోండి. మనము వేడిగా ఉన్నప్పుడే పిండి అనేది కలపాలి కాబట్టి మన చెయ్యి కాలుతుంది కదా, అందుకోసం అనేసి నేను ఇక్కడ ఒక కర్చీఫ్ తీసుకున్నాను. ఈ కర్చీఫ్ హెల్ప్ తోటి నేనైతే పిండి అంతటిని వాటర్తో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో చూడండి, కొద్దిగా చల్లగైన తర్వాత మనమైతే చేత్తోటే కలుపుకుంటే సరిపోతుంది. పిండంతటిని కొద్దిగా వాటర్ని తడి చేసుకొని మీరైతే ఈ పిండి ముద్దని మంచిగా మనము చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరి వాటర్ ఎక్కువ స్ప్రింకిల్ చేయకండి. మీకు చపాతీ పిండి కలిపేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది ఐడియా ఉంటుంది కదా, అదే విధంగా మీరైతే పిండంతటిని మంచిగా కొంచెం నీళ్ళ తడి చేసేసుకొని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెంగా ఉండలు తీసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ఒక చాపింగ్ బోర్డ్ కానీ ఏదైనా ఒక బేస్ పెట్టేసుకొని డ్రై బేస్ పెట్టేసుకొని ఎటువంటి తడి లేకుండా మీరు ఇలా నేను చూపిస్తున్నట్టు రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న వాటిని మనమైతే చకోడీలుగా చుట్టేసుకోవడమే. మన వేలికి ఇలా చుట్టేస్తే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది చేసేటప్పుడు. ఈ సమ్మర్లో మనమైతే పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళైతే భలే ఇష్టంగా తింటారండి. చకోడీలు మనము బయట కొనాలి అని అంటే మనీ మాత్రం చాలా ఎక్కువ అవుతాయి, కానీ చకోడీలు వచ్చేవి మాత్రం కొన్నే. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ చకోడీలు, అంతే కదా. సో మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. నేనైతే మనం తీసుకున్న పిండిని మొత్తం ఇలా చకోడీలుగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ఫ్రై చేసేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టి ఇలా ఒక గరిటని మీరైతే ఆయిల్ కళాయిలో ఉంచండి. డైరెక్ట్గా కళాయిలో వేయకుండా ఇలా గంట మీద పడేలాగా చకోడీలన్నిటిని వేసుకోండి. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఏంటంటే అవి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయనేసి ఇలా నేనైతే గరిట మీద వేసుకుంటున్నాను. మీరు చకోడీలను తీసుకొని వేసేటప్పుడు కూడా ఒక అట్ల గంటె ఉంటుంది కదా,
అలాంటి గంటెతో మీరు తీసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి చెకోడీలు అనేవి తునగకుండా ఉంటాయి. సో నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒక అట్లు వేసే గంటెతో మంచిగా తీసేసుకొని కళాయిలో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. మీరు మంచిగా ఫ్రై చేసేసుకొని చెకోడీలన్నిటిని తీసుకున్నారంటే చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా వస్తాయి. టీవీ ముందు కూర్చొని బౌల్లో వేసుకొని తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా అర్థం కాదు. అంత యమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. సో నేను మిగతా చెకోడీలను కూడా మంచిగా గరిటెతోటి తీసి వేసుకుంటున్నాను. ఇలా మనము చెకోడీలు చుట్టమని మన పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళైనా చకచకా చుట్టేస్తారండి చెకోడీలు. వాళ్ళకి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. సో నేనైతే రెస్ట్ ఆఫ్ ద చెకోడీలన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను కళాయిలోకి. మరీ మీరు డార్క్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయనివ్వకండి, అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అవసరం లేదు. కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా అన్నప్పుడే మీరు తీసేసుకుంటే ఆ వేడికి ఇంకొద్దిగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో ప్రాసెస్. మనకి ఎంతో టైం పట్టదండి. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఈ సమ్మర్లో ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్ చేసి మీ పిల్లల్ని ఇంప్రెస్ చేయండి, ది బెస్ట్ మామ్ అనిపించుకోండి. అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా మీరైతే కమెంట్స్ తెప్పించుకోవచ్చు మంచి మంచి రెసిపీస్ చేసి. సో మీకు ఇంకా ఎలాంటి సమ్మర్ స్పెషల్గా వీడియోస్ కావాలన్నా నాకైతే కమెంట్స్లో చెప్తే నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి. సో మన కరకరలాడే చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.